నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। వరంగల్ బీజేపీలో రాజకీయం వేడెక్కింది। ముఖ్యంగా ఈ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలన్నది పార్టీకే సవాలుగా మారింది। ఈ స్థానంలో నిలబడేందుకు చాలా కాలంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఆసక్తి చూపుతున్నారు। పార్టీ అధిష్టానానికి తన అభిప్రాయాన్ని తెలిపారు। కానీ బీఆర్ఎస్ నుంచి వస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను చేర్చుకొని ఆయన్ను ఖరారు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు। ఈ మేరకు జరిపిన సంప్రదింపులు సక్సెస్ అవ్వగా ముందే లీక్ అవ్వడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు। వరంగల్ నుంచి హడావిడిగా హైదరాబాద్ పిలిపించుకొని కన్విన్స్ చేశారు। అయినా ఆరూరి 2 రోజుల్లో బీజేపీలో చేరతారనే టాక్ అయితే నడుస్తోంది। వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఆరూరికి కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు। కానీ పోటీ చేసేందుకు రెడీగా లేనంటూ ఆరూరి తిరస్కరించారు। దీంతో కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చారు। అయితే 1-2 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరతారని తెలుస్తోంది। ఆరూరి చేరిన వెంటనే ఆయనకే టికెట్ ఇచ్చి ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తుంది। ఇప్పటికే కారు పార్టీకి చెందిన 2 మాజీ ఎంపీలు, 1 మాజీ ఎమ్మెల్యేకు లోక్సభ టికెట్లు ఇచ్చింది। ఆరూరి రమేష్ కు కూడా టికెట్ ఇవ్వాలనుకుంటుంది। వలస నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడం బీజేపీకి తలనొప్పిగా మారింది। ఎందుకంటే చాలా కాలంగా ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు। నల్గొండ నుంచి పోటీకి సూర్యాపేటకు చెందిన సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరికి చెందిన మనోహర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు। భువనగిరికి చెందిన మనోహర్ రెడ్డి టికెట్ ఆశించారు। కానీ వీరిని కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సైతిరెడ్డికి బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది। దీంతో వారిద్దరూ అసంతృప్తిలో ఉన్నారు। ఆదిలాబాద్ స్థానాన్ని అదే జిల్లాకు చెందిన రమేష్ రాథోడ్, సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన బాపురావు రాథోడ్ తదితరులు ఆశించారు। కానీ అధిష్టానం మాత్రం 2 రోజుల కిందట బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడం నగేష్ కు ఛాన్స్ ఇచ్చింది। మరోవైపు పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ టికెట్ కోసం ప్రయత్నించారు। కానీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ కు అవకాశం దక్కింది। వరంగల్ స్థానం నుంచి సైతం కడియం కళ్యాణ్, చింతా సాంబమూర్తి లాంటి వారు కూడా పోటీ చేయాలనుకున్నారు। కానీ అటు వారికి ఇవ్వక, ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కు ఇవ్వక ఆరూరి వైపు అధిష్టానం ఆసక్తి చూపిస్తున్నది। ఖమ్మంలో జలగం వెంకట్రావు లేదా కొత్తగా చేరే నేతకు ఇవ్వాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించింది। కానీ ఈ స్థానంలో గల్లా సత్యనారాయణ, ఈవి రమేష్, వాసుదేవరావు, వినోద్ రావు తదితరులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు। టికెట్ రాక అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలను కన్విన్స్ చేయడంపై స్టేట్ యూనిట్ ఫోకస్ పెట్టింది। లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకుండా వారిని ముందుగానే బుజ్జగించాలని నిర్ణయానికి వచ్చింది। మోడీకి హ్యాట్రిక్ విజయం కట్టపెట్టేందుకు అసంతృప్తి నేతలకు చెక్ పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు। వలస నేతలకు టికెట్లు దక్కడంతో అసంతృప్తితో పార్టీని వీడడానికి సైతం ఒకరిద్దరు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది।